నమస్తే. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు కిరణ్ శర్మ గురువుగారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురువుగారు. శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు. గురువుగారు, ఇప్పుడు మంగళవారం పుట్టిన వారి గుణగణాలు తెలుసుకుందాం. వారి గుణగణాలు, స్వభావాలు, లక్షణాలు ఎలా ఉంటాయి? వారి బలాలు, బలహీనతలు ఏంటి? వీళ్ళు ఏ రంగం ఎంచుకుంటే బాగా కలిసొస్తుంది అంటారు? ఏ చదువులు చదివితే బాగా ఉన్నత స్థాయికి ఎదుగుతారు అంటారు? ఒకసారి తెలియజేయండి. రైట్. మంగళవారం రోజున పుట్టిన వాళ్ళకి ధైర్యం ఎక్కువే, హ్మ్. సాహసం ఎక్కువే, అతి కోపం. ఈ క్షణంలో కోపం వచ్చేస్తుంది. లైక్ నాలాగా క్షణంలో కోపం, క్షణంలో ప్రేమతత్వం. ఆ! ఈ క్షణికమైనటువంటి కోపం వల్ల వీరు మంచి స్నేహితాన్ని, మంచి బంధాన్ని పోగొట్టుకుంటారు. పోగొట్టుకుంటారు. తక్షణమే వచ్చినటువంటి ఆవేశం అనేది మనకి అనర్థాన్ని అవును. కలిగిస్తుంది. నిజమే. దీర్ఘకాలిక కోపం కూడా ఒక్కోసారి మంచిది కాదు. అసలు కోపమే సమస్తమైనటువంటి అనర్థాలకి మూలం. కోపం. ఆ తర్వాత కో కా రెండు చాలా దరిద్రానికి ప్రమాదకరమైన ఫస్ట్ ఈ రెండే. కో అంటే కోపం, కా అంటే కామం. ఈ రెండింటి వల్ల మనకి నష్టం వచ్చే అవకాశం. ఒక రకమైనటువంటి భావోద్వేగం. అంటే వీళ్ళని అంచనా వేయడం కష్టం. మంగళవారం పుట్టిన వాళ్ళని అంచనా వేయడం కష్టం. ఎలాంటి దాతృత్వం అంటే, సపోజు ₹100 జేబులో లేవు, హ్మ్. పక్కవాడి దగ్గర ₹100 తీసుకొని ₹150 దానం ఇచ్చేస్తారు. హుహు. దానివల్ల కూడా ఇబ్బంది పడుతుంటారు. అంటే అపాత్ర దానం చేసేటువంటి బుద్ధి కూడా ఎక్కువ ఉంటుంది. అలాగే ఎక్కువ మందిని ప్రేమిస్తుంటారు. అంటే ఆ ప్రేమ ఎక్కువ పంచడమా, ప్రేమించడమా, ఎఫ్ఐఆర్లా తెలియదు. బట్ అక్రమ సంబంధాలు అంటారు, సక్రమ సంబంధం తెలియదు. బట్ అందరికీ తెలుసు, వీడు ఇంకో అమ్మాయిని ఇష్టపడ్డాడు, ఈ అమ్మాయిని ఇష్టపడ్డాడు, వీడు ఇంకో అబ్బాయిని ఇష్టపడింది, ఈ అమ్మాయి అందరికి తెలిసినా సరే వాళ్ళు ఇష్టపడుతుంటారు. ఇది నాకు ఒక విచిత్రంగా కనబడుతుంది. లవ్ అఫైర్స్ ఎక్కువగా పెట్టుకుంటారు. వాటిని ఎఫ్ఐఆర్స్ అంటారో, మరి డేటింగ్స్ అంటారో, మీకు తెలియదు, సహజీవనం అంటారు, తెలియదు. కానీ ఈ దరిద్రపు లక్షణాలు అనేది వీళ్ళ దగ్గర ఎక్కువగా ఉంటాయి. మరి దాన్ని ఎలా దీన్ని మేనేజ్ చేస్తారనే విషయం నాకు కూడా అంతుపట్టిన విషయం. రెండవది, మరి బయట సమాజంలో మంచి వ్యక్తిత్వంతో ఉంటారు. ఎవరికైనా సరే సహాయం చేసే గుణం, నేనున్నాను అంటారు. రెండోది, వీళ్ళని నమ్ముకొని మనం ముందడుగు వేయచ్చు. అద్భుతంగా వీళ్ళు నమ్ముకొని ఏ పనికైనా ముందడుగు వేసే అవకాశం. కాన్ఫిడెంట్గా వీళ్ళని నమ్ముకోవచ్చు మనం. రాజకీయ నాయకులుగా ఉండే అవకాశాలు, ఏదైనా సరే విషయం గురించి పూర్తి అవగాహన, మంచి మాటకారితనం, ధైర్యవంతులై ఉండడం, ఇలాంటి లక్షణాలు వీళ్ళు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యవంతులు కూడా, మంచి ఆరోగ్యవంతులు. కాదంటే ఈ అతి ఆవేశం, హడావుడి వల్ల బీపీ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది, బీపీ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. ఓకే. అసలు ఏదో సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ అన్నట్టుగా, మీకు ఇక్కడ కొంతనే ఉంటుంది, నాకు టెంపర్ వైఫై లాగా చుట్టూ ఉంటుంది అన్నట్టుగా, వీళ్ళకి బీపీ వైఫై లాగా చుట్టూ ఉంటుంది వీళ్ళకి. కాబట్టి వీరు కాస్త ఎంత తక్కువగా మాట్లాడితే అది చాలా మంచిది, ఎంత ఎక్కువగా కార్యాచరణకు ప్రయత్నం చేస్తే అది మీకు అనుకూలంగా ఉంటుంది విషయాన్ని గమనించండి. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. అలాగే ఈ మంగళవారం నాడు పుట్టిన వాళ్ళకి ముఖ్యంగా చెప్పాలంటే కొన్ని విషయాల్లో వీరికున్న మైనస్ ఏంటంటే ముక్కుసూటిగా వెళ్ళడం. ఆ ముక్కుసూటిదనం వల్ల ఏంటంటే, ఇందాక చెప్పాను కదా, తాత్కాలిక శత్రువులు ఎక్కువైపోతారు. ఈ తాత్కాలిక శత్రువుల వల్ల వచ్చేటువంటి ప్రభావం ఏంటంటే ఆర్థిక నష్టం దారితీస్తుంది. ముక్కుసూటితనం వల్ల నష్టపోతాడు. అవునా, పోతే పోయింది, చేశాను ఏంటి, ఇప్పుడు నష్టం ఏంటి, నాకు అక్కర్లేదు, తీసుకెళ్ళిపోండి, సరే అడ్వాన్స్ ఇచ్చేది అవసరం లేదు, అడ్వాన్స్ కూడా పోనీ వదిలేసాయి. ఆ ముక్కుసూటితనం అనేది వీరికి ఇబ్బంది కలిగించడం. అవతల వ్యక్తుల్ని ఇప్పుడు అందరి మధ్యలో ఒక్కొక్కసారి ఒక వ్యక్తిని అనాలి అనకూడదు ఉంటుంది. వీరు అక్కడ ఎవరినో చూడరు, తనకు ఆవేశం వస్తే టక్కున ఆ మాట అనేస్తారు. ఆ మాట అనడం వల్ల ఏంటంటే, ఆ పక్క వాళ్ళ దగ్గర నాకు అవమానం జరిగింది కదా, కాబట్టి నేను ఇతని మీద ద్వేషం పెంచుకుంటాను. అది వీళ్ళకు ఉన్నటువంటి పెద్ద మైనస్. కాబట్టి ముక్కుసూటితనాన్ని మీరు చాలా కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయాలి. అనవసరంగా ఆవేశంతో మీరు ముందుకు వెళ్ళకూడదు, జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలని నేను వాళ్ళకొస్తే చెప్తున్నాను. అలాగే వీరికి ధైర్యవంతమైన జీవితం చెప్పాను కదా ఇందాక, ధైర్యవంతమైన జీవనం ఉంటుంది. రెండోది, ధనవంతులు కూడా, మంచి ధనవంతులు. వీరు ఏజ్ ఆఫ్ 23-22 నుంచి సంపాదన మొదలు పెడతారు. మంచి ధైర్యము, దూసుకెళ్ళిపోతారు. సంపాదించేలో మెలకువలు ఉంటాయి. దానం ఎంత ఉందో సంపాదించే మెలకువలు. ఈరోజు డబ్బు జీరోలు ఉంటారు, రేపటికి హీరోలుగా 100 కోట్లు ఉంటాయి. అంత ధనం ప్రాప్తించుకునేటువంటి అవకాశం, అదంత అదృష్టవంతులు కూడా వీళ్ళు. మంగళవారం పుట్టిన వాళ్ళకి అదృష్టం బాగా ఉంటుంది, వాగ్దాటి ఉంటుంది, మంచి బంధుగణం ఉంటుంది. ఇప్పుడు శత్రువులు ఎలా ఉంటారో బంధువులు కూడా అలాగే. ఈయన నమ్ముకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి అరే మనం ఇతనితో వెళ్ళిపోవచ్చు, ఈ అమ్మాయితో మనం వెళ్ళిపోవచ్చు, ఈ పని అవుతుంది మనకి అనేటువంటి వ్యక్తులు కూడా ఈ రాశి వారు ఎక్కువగా ఉంటారు. భూములు బాగా సంపాదిస్తారు. చేతిలో జిల్లి గవ్వ లేకుండా 100 కోట్లు సంపాదిస్తారు వీళ్ళు. అతను వెరీ టాలెంటెడ్, క్రియేటివిటీ బాగా ఉంటుంది, రైటర్స్గా ఉంటారు, హీరోలుగా ఉంటారు, రాజకీయ నాయకులుగా ఉంటారు, వ్యాపారంలో ఉంటారు, దానంలో ఉంటారు, దేవాలయ వ్యవస్థలో ఉంటారు, చైర్మన్లో ఉంటారు. ఇక్కడ వెళ్ళి ఇందుగలడు అందులో సందేహాలు వీరు ఎక్కడో దొరుకుతారు మనకి. కాబట్టి ఎవరైతే చలాకీగా ఉంటారో, ఎవరైతే హడావుడి చేస్తుంటారో, ఎవరైతే డబ్బు విషయాలు కేర్ చేయకుంటారో, ఎవరైతే డబ్బును ఎక్కువగా హుందాగా ప్రవర్తిస్తుంటారో, ఈ రోజు మామూలుగా చిరిగిపోయిన చొక్కు కూడా వేసుకొని వస్తారు ఫంక్షన్కి, రేపటి రోజున సూట్ వేసుకొని బూట్ వేసుకొని వస్తారు, ఈ రోజున జిప్సీలో తిరుగుతారు, రేపు బెంజ్లో తిరుగుతారు.
అలా మీకు ఎవరు కనిపెడితే వాళ్ళు ఖచ్చితంగా మీకు మంగళవారం పుట్టిన ఓకే. గుర్తుపెట్టుకోవచ్చు. సేమ్ లక్షణాలు కలిగినోళ్ళే మా ఇంట్లో గూడా ఉన్నారు. 100% ఆ! వాళ్ళు అలా పుడితేనే వాళ్ళ మంగళవారం పుడితేనే వాళ్ళకి ఆ జాయ్ టైప్ అంటే జాయ్ లాగా ఓకే. ఉంటారు. ఆ! ఆ కోపము ఇవన్నీ ఈ లక్షణాలన్నీ కూడా హ్మ్. మోర్ దెన్ 80% కలుస్తాయి. సరే 100% కలవకపోవచ్చు. హ్మ్. బట్ 80% కలుస్తాయి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. వారు మంగళవారం పుట్టినట్టే అనుకోండి మీరు. ఇందులో సందేహమే లేదు మీకు. ఆ విషయాన్ని గమనించండి. అలాగే వీరికొచ్చేటువంటి అనారోగ్యం, హెల్త్ ప్రాబ్లమ్ ఏంటంటే డిటాక్సేషన్ అంటే వీళ్ళకి ఫుడ్ ఒకసారి ఎక్కువ తింటారు, ఒకసారి హ్మ్. తక్కువ తినడం. అంటే ఫుడ్ విలువ ఫుడ్డే. దానివల్ల వీళ్ళకేంటంటే డిటాక్స్ ఎక్కువ ఉంటాయి. అజీర్ణ సంబంధ వ్యాధి కూడా ఎక్కువగా ఉంటుంది. హ్మ్. ఎముకల సంబంధించినటువంటి ప్రాబ్లమ్ ఉంటుంది వీళ్ళకి. అంటే ఎముకలు అరుగుదల గానీ, చికాకు గానీ, ఆ హ్మ్. ఎముకల అరుగుదల కూడా కొంత ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది కాబట్టి, కాస్త ఈ ఫైబర్‌ని ఎక్కువ తినడం, ప్రోటీన్స్ ఎక్కువ తినడం, ఈ బొక్కల ఎదుగుదలకి, హ్మ్. అలాగే బొక్కల అరుగుదల తగ్గడానికి ఎక్కువగా వీళ్ళు మంచి ఈ మొలకెత్తిన గింజలు బాగా తినాలి. ఓకే. అందులో కందులు బాగా తినాలి. ఆవు నెయ్యి ఎక్కువ వాడాలి వీళ్ళు. హుహు. దానివల్ల మంచి ప్రయోజనం పొందుకుంటారు. అలాగే మీ ఇందాక అడుగుతున్నటువంటి ప్రశ్నలో ఎడ్యుకేషన్ గురించి అడుగుతున్నారు. వీళ్ళు అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్‌లోను, అలాగే మీకు బీటెక్‌లో ట్రిపుల్ ఈ ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ అండ్ ఇది అంటారు కదా! ఈ ట్రిపుల్ ఈఈలో ఎలక్ట్రానిక్స్ మీద ఎక్కువగా వీరు గనుక మీరు హ్మ్. ఫోకస్ చేస్తే యాంటెన్నా మీద, అంతరిక్షయానం మీద, ఆస్ట్రోనాయిడ్ చదువులు లాంటివి తప్పకుండా వీరికి బాగా కలిసొస్తాయి. బావుంటుంది. రెండోది వచ్చేసి వీరికి పరిశోధన. అంటే హ్మ్. ఏ పరిశోధన? ఈ న్యూమరికల్స్ పరిశోధన ఉంటాయి కదా! అంటే అణువులు వాటి మీద పరిశోధన ఇచ్చారు వీళ్ళు. హ్మ్. అణువుల మీద పరిశోధన చేస్తే తప్పకుండా వీరికి మంచి అటువంటి చదువుల్లో వీరికి మంచి లాభం ఉంటుంది. ఓకే. లేదు మీరు మామూలుగా ఇట్లా చేస్తే మీరు తప్పకుండా ఈ కోర్టు సంబంధించినటువంటి విద్యలు అంటే న్యాయ హ్మ్. సంబంధించినటువంటి ఐపీసీ సెక్షన్స్, ఐఏఎస్ అంటే జడ్జి సంబంధించినటువంటి చదువులు చదువుకుంటే వీరికి చాలా మంచి ఓకే. హ్మ్. అభివృద్ధి పొందుకునే హ్మ్. అవకాశాలు బలంగా ఉంటాయని చెప్పవచ్చు. వీళ్ళు ఏ దేవుడిని ఆరాధించాలి? ఏ ఆలయంకెళ్తే మంచి జరుగుతుంది? వీరికి ఉన్న దోషాలన్నీ తొలగిపోవాలంటే అసలేం చేయమంటారు? ఒకటి వీరు వ్యాపార విషయంలో వచ్చేస్తే మీకు రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా బాగా ఉంటుంది. బావుంటుంది. బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ బాగా ఉంటుంది. హ్మ్. ఇంటీరియర్ డిజైన్ కూడా బాగా ఉంటుంది అన్న విషయాన్ని గమనించండి. అలాగే ఆహ్, ఈ ఫైర్ సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ తయారు చేస్తారు కదా! ఫైర్ దాన్ని కంట్రోల్ చేయడానికి అవి కూడా వ్యాపారం చేస్తాయి. అంటే హ్మ్. ఫైర్ స్టింపర్స్ అంటారు కదా! ఫైర్ సెక్యూరిటీస్ లాంటివి వీరు ఆటోమేటిక్ లాంటివి తయారు చేస్తే కూడా మంచి వ్యాపార లాభాన్ని పొందుకునే బావుంటుంది. అవకాశం ఓకే. ఉంటుంది. కన్‌స్ట్రక్షన్ కూడా బాగా ఉంటుంది. హ్మ్. రియల్ ఎస్టేట్‌లో కూడా రాణించే అవకాశాలు వీళ్ళు బాగా ఉంటారు. నథింగ్ బట్ ఇప్పుడు బిల్డర్ అందరూ కూడా మాక్సిమం ఉన్నారు అందరూ. ఒకడున్నారంటే మాత్రం మంగళవారం పుట్టిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఆ విషయాన్ని గమనించుకునే ప్రయత్నం చేయండి. హ్మ్. అలాగే మీరు అడిగినటువంటి ప్రశ్న ఏ దేవుడిని దర్శిస్తే మంచిని అడుగుతున్నారు. మంగళవారం పుట్టిన వాళ్ళు తప్పకుండా అంటే ఈ వారానికి అధిపతి సుబ్రహ్మణ్య స్వామి. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయ సందర్శన మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. అలాగే ఎర్రని వస్తువులు దానంగా ఇవ్వడం, అలాగే కుంకుమ భరణులు దానంగా ఇవ్వడం. ఆడవాళ్ళు ముఖ్యంగా ఈ మంగళవారం పుట్టినటువంటి ముత్తైదువలు, ఆడవాళ్ళందరూ కూడా తప్పకుండా మీరు కుంకుమ భరిణి కుంకుమతో నింపి దానం చేయండి. దీర్ఘ సుమంగళి యోగం బాగా ఉంటుంది. ఖచ్చితంగా మీకు ఐదోతనం బాగా నిలబడే అవకాశం ఉంటుంది. అలాగే ధార్మిక చింతన కూడా బాగా ఉంటుంది. అలాగే అమ్మవారికి అలాగే మీరు కొంతమంది ఈ కోడి పుంజులుంటాయి. అవును. కోడి పుంజులకి దానం చేయాలి. ఏదైనా ధాన్యం పెట్టాలి. హుహు. అంటే హ్మ్. మరి పట్టణాల్లో లేవంటే మరి పట్టణ దౌర్భాగ్యం అది. పల్లెల్లో ఉండేటువంటి వరం వేరు, పట్టణంలో దౌర్భాగ్యం వేరు. పట్టణాల్లో ఉండేటువంటి కొన్ని కొన్ని మంచి పనులు వేరు, పల్లెటూరులో ఉండేటువంటి కొన్ని మంచితనం లేకపోవడం అంటే కొన్ని లాభాలు లేకపోవడం ఉంది. కానీ పల్లెలే మాకు అద్భుతమైనటువంటి యోగాన్ని కలిగిస్తాయి. బట్ కోడి పుంజుకి ధాన్యం వేయడం వల్ల ఈ మంగళవారం పుట్టిన ఆడవాళ్ళకి విపరీతమైనటువంటి శత్రు నాశనం కలుగుతుంది. జన వశీకరణ శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. పట్టణాల్లో దొరికితే పట్టణాల్లో కూడా మీరు ఓకే. పుంజులకి పెట్టే హ్మ్. ప్రయత్నం చేస్తే చాలా మంచిదనే విషయాన్ని గమనించండి. అలాగే తప్పకుండా మీరు అమ్మవారి ధ్యానం, అమ్మవారి ఆరాధన చేసుకోవడం కూడా మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. అఖండ ఐశ్వర్య ప్రాప్తి ఉంటుంది. తప్పకుండా గురుగారు. శుభమస్తు. ధన్యవాదాలు.